ప్రభాకర్ గారు ఈ రోజున ఇప్పుడు మేడిగడ్డకి సంబంధించి జరిగినటువంటి అవినీతి, మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, ఇలాంటి అంశాలన్నీతో పాటుగా కేఆర్ఎంబీ ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి అప్పగించేసింది అని మీ ఆరోపణల్ని తప్పుపడుతూ మేము ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు, నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి అని చెప్పి రేపు ఒక తీర్మానం కూడా రాబోతోంది అసెంబ్లీ వేదికగా. ఏం చెప్తారు? మురళి గారు ఇప్పుడు పదే హలో రీసౌండ్ వస్తుంది మురళి గారు ఒకసారి సరే. అయితే పదే మేడిగడ్డకు సంబంధించినటువంటి చర్చ చేస్తున్నప్పుడు అవినీతి ఈ అవినీతి అనేటువంటిది గతంలో చాలా సందర్భాల్లో మన వాళ్ళు మాట్లాడినప్పుడు కావచ్చు, ఏం మాట్లాడినారు అంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. నిజానికి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు ఒక క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఏముందంటే అసలు అవినీతి ఎంత జరిగిందో వాళ్ళు స్పష్టంగా ఒక లెక్క చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకటి. రెండోది, వాళ్ళ లెక్కల్ని ఒక ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు 93,000 కోట్ల మాత్రమే ఖర్చు అయింది అని చెప్పేసి అంటారు. మరి 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందో చెప్పాలి. ఒకటి. రెండోది, నిన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు అంటే మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 93,000 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని వారు చెప్పినారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారేమో 97,500 కోట్లు ఖర్చు అయిందని చెప్పేసి వారు చెప్తున్నారు. ఒకే మంత్రివర్గంలో ఆయన మంత్రివర్గ సహచరుడేమో 93,000 ఖర్చు అవుతుందంటాడు, 97,500 ఏమో ముఖ్యమంత్రి గారు అంటారు. గందరగోళమైనటువంటి గంత కాంట్రడిక్ట్గా ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి సామాన్యుడికి కలుగుతున్నటువంటి అనుమానం, మీరు చెప్పినటువంటి పాయింట్స్ కరెక్టే. 93,000 కోట్ల లేక 97,000 కోట్ల లేక రౌండ్ ఫిగర్ చేసి మొత్తం 1,00,000 కోట్ల ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజున మేడిగడ్డ కుంగిపోయిన మాట నిజం, అక్కడ పిల్లలు పగిలిపోయిన మాట నిజం, అక్కడ నీటి నిల్వని చేయడానికి అవకాశం లేనటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిన మాట నిజం, మేడిగడ్డ ప్రాజెక్టు ఇప్పుడు పూర్తిగా పనికి లేకుండా పోయింది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతున్న మాట నిజం. ఇవన్నీ నిజాలు కదా? అది కళ్ళ ముందు అవపడుతూనే ఉంది కదా మురళి గారు. మీరు చెప్పుడు నేను దానికి సర్టిఫికేట్ ఇచ్చుడు, దానికి మీరు స్పెసిఫిక్గా అడగాల్సిన అవసరం లేదు. కళ్ళ ముందు అది కుంగిపోయినటువంటిది అవపడుతుంది. అయితే ఈ దేశంలో అనేక బ్యారేజ్ల నిర్మాణం జరిగింది, అనేక ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. జరుగుతున్నటువంటి క్రమంలో అందులో మనం మేడిగడ్డని ఒక మేడిగడ్డలాగా చూడాల్సిన అవసరం లేదు. మేడిగడ్డ కేవలం 4 నుండి 5,000 కోట్ల రూపాయలు మాత్రమే దాని ఖర్చు అయినటువంటిది. కానీ వారు చెప్పేటువంటి 93,000 కోట్లు, వారు చెప్పేటువంటి 97 కోట్లు మొత్తం తెలంగాణలో విస్తరించబడ్డటువంటి, తెలంగాణలో తోడబడ్డటువంటి, టనల్గా ఉన్నటువంటి, పంపులుగా ఉన్నటువంటి అనేక అవి ఉన్నాయి దాంట్లో కాంపోనెంట్స్. అట్లా కాకుండా ఒక మేడిగడ్డని కుంగగానే ఆ మేడిగడ్డ మొత్తమే అంటే 93,000 కోట్ల రూపాయలు వారు చెప్పినటువంటి లెక్క ప్రకారం అది మొత్తం అదైపోయింది, అవినీతి అయిందని చెప్పేసి మాట్లాడవాలి. మీకు కూడా తెలుసు ప్రభాకర్ గారు, మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. మేడిగడ్డ అనేది మొత్తం ఇంటిగ్రేటెడ్ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక కీలకమైనటువంటి భాగం. ఒకసారి మేడిగడ్డ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తే దిగువన ఉన్నటువంటి మిగతా డ్యామ్లన్నీ కూడా మనం ఖాళీ చేసిన మాట నిజం కాదా? ఈ రోజున రేపు ఎండాకాలం వస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది అప్పుడే. ఈ సందర్భంలో మనకి నీళ్లు లేకుండా పోయిన మాట నిజం కాదా? మొత్తం ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా అయిన మాట నిజం కాదా? మేమేమంటున్నామంటే ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ అనేటువంటిది ఈ దేశంలో ఒక తెలంగాణలో మేడిగడ్డలో మాత్రమే జరగలేదు. మొన్ననే జరిగినటువంటి ఫరక్కా బ్యారేజ్ ఏదైతే గుజరాత్ ఉందో ఫరక్కా బ్యారేజ్లో జరిగింది. అదేవిధంగా గతంలో ధవళేశ్వరంలో జరిగింది, నాగార్జున సాగర్లో జరిగింది. ప్రతి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని డిఫెక్ట్స్ జరిగినటువంటి ఫ్యాక్ట్, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇప్పుడు జరిగినటువంటిది కూడా కళ్ళ ముందే ఉంది. నేనేం దాచికేయడం కాదు. అయితే అది మొత్తమే అవినీతి జరిగింది అనేటువంటి మాట మాట్లాడమే సరైనది కాదని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ మాట నేను మాట్లాడుతున్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వెళ్ళదలుచుకున్నారు 13వ తేదీన. మేము అసలు వెళ్లాల్సిన అవసరం లేదు, కట్టిందే మేమని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని చూపించడం కోసం వెళ్తున్నాము అన్నది కాంగ్రెస్ పార్టీ మాట. మీరు వెళ్తారా వెళ్ళరా? అది కాదు మురళి గారు, మీరే చెప్పబడితే అక్కడ ఏది కనిపించింది, మీ వీడియోల ద్వారా ఫోటోల ద్వారా కనిపిస్తూనే ఉంది. ఇంకా కొత్తగా రాజకీయం చేయడానికి ఎందుకు వెళ్ళాలి అక్కడికి అంటున్నా. మా నల్గొండ సభని కేఆర్ఎంబీ పరిధిలోకి అక్రమంగా తెలంగాణ ప్రాజెక్టులను తీసుకొచ్చిర్రు, అన్యాయం చేస్తున్నారు, నల్గొండ నోట్లో మట్టి కొడతా ఉన్నారు, మహబూబ్నగర్ నోట్లో మట్టి కొడతా ఉన్నారు అని మేము మాట్లాడుతుంటే దాన్ని డైల్యూట్ చేయడానికి ఒక ప్రోగ్రాం పెట్టుకొని అది కనిపిస్తున్నటువంటిది కదా, నిజంగా డ్యామేజ్ కనిపిస్తుంది.